So good morning students. So today's class is trigonometry. So previous class lo manu trigonometric applications నేర్చుకున్నాం. ఈ రోజు కూడా trigonometric applications లో next question. In triangle PQR, angle R is equal to 90 degrees, PQ is equal to 29, QR is equal to 21, and angle PQR is equal to theta. Find cos square theta plus sin square theta. Second problem, cos square theta minus sin square theta. So solution lo right angle triangle తీసుకున్నానండి. ట్రయాంగిల్ PQR, యాంగిల్ R is equal to 90 degrees అని ప్రాబ్లంలో ఇచ్చారు. యాంగిల్ Q is equal to theta అని కూడా ప్రాబ్లంలో ఇచ్చారు. PQ is equal to 29, QR is equal to 21. సో పైథాగరస్ థీరమ్ ఉపయోగించుకొని మనం PR వాల్యూ ఎంత అనేది కనుక్కుందామండి. సో పైథాగరస్ థీరమ్ నుంచి PQ స్క్వేర్ అంటే 29 స్క్వేర్ ఈక్వల్ టు 21 స్క్వేర్ ప్లస్ PR వాల్యూ తెలియదు కాబట్టి x స్క్వేర్ అనుకుంటున్నాను. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 29 స్క్వేర్ అంటే 841 మైనస్ 21 స్క్వేర్ అంటే 441. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400, x is equal to 20. So this value is 20. So three sides యొక్క sides మనకు తెలిసిపోయినాయండి values. Now sin theta is equal to sin theta. So shortcut ఉంది కదా మనం నేర్చుకున్నాం. ఏంటా షార్ట్కట్? ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. OA HH అనేది షార్ట్కట్. So 20 divided by 29. Next, cos theta is equal to adjacent side divided by hypotenuse equal to 21 divided by 29. So first problem andi. First problem, cos square theta plus sin square theta. So cos square theta means 21 divided by 29 whole square. So that is 441 divided by 841 plus sin square theta. Sin theta value 20 divided by 29 whole square kabatti 400 divided by 841. So total ga simplification cheste 841 divided by 841. So cancellation చేసుకుంటే value 1. So are you understand? Cos square theta plus sin square theta value వచ్చి మనకి 1 అవుతుందండి. Next problem. Next, cos square theta. Second problem, cos square theta minus sin square theta equal to, cos square theta means 21 by 29 whole square. So 441 divided by 841 minus sin square theta 20 divided by 29 whole square. So 400 divided by 841. Subtraction చేస్తే 41 divided by 841. ఓకేనా? సో 441 లో 400 సబ్ట్రాక్షన్ అండి, అంటే 41 కదా. సో 41 divided by 841. ఇట్లా ఇది ఒక అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి వచ్చేది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
Next question. In a triangle ABC, in triangle ABC, in triangle ABC, triangle ABC, small a is equal to 24, small b is equal to 25, and angle BAC is equal to theta. BAC is equal to theta. Find all trigonometric ratios. Right. In a triangle ABC, అంటే మనం జనరల్ గా చెప్పుకున్నాం అండి స్టార్టింగ్ లోనే. సో ట్రిగ్నామెట్రీ మొత్తం మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోనే డిస్కస్ చేస్తాం. స్పెషల్ గా మనకి ఏమీ మెన్షన్ చేయరండి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ C. A ఈజ్ ఈక్వల్ టు టీటా అని చెప్పేసి ఇచ్చారు. B అనేది 90 degrees అవుతుంది. దాంతోపాటు A ఈజ్ ఈక్వల్ టు మనకి 24 అని ఇచ్చారు. B ఈజ్ ఈక్వల్ టు 25 అని ఇచ్చారు. AB వాల్యూ ఎంత కనుక్కోవాలండి. సో అగైన్ పైథాగరస్ థీరంను ఉపయోగించుకొని 25 square is equal to 24 square plus x square. So x square is equal to 625 minus 576. X square is equal to 49. X is equal to 7. So this value is 7. So question ఏమడిగారండి, ఫైండ్ ద ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అని. ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే దట్ మీన్స్ సైన్ టీటా వాల్యూ కనుక్కోవాలి, కాస్ టీటా వాల్యూ ఎంతో కనుక్కోవాలి, టాన్ టీటా వాల్యూ ఎంతో కనుక్కోవాలి, కాట్ టీటా వాల్యూ ఎంతో కనుక్కోవాలి, సీకెండ్ టీటా వాల్యూ ఎంతో కనుక్కోవాలి, అండ్ కొసీకెండ్ టీటా వాల్యూ ఎంతో కనుక్కోవాలి. సో ఇట్లా చేయడానికి మనకి చిన్న షార్ట్ కట్ నేర్చుకున్నాం. OA రైట్. సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ ఎదుటి భుజం బై కర్ణము. ఎదుటి భుజం ఎంత ఉందండి 24 డివైడెడ్ బై కర్ణము అంటే 25. నెక్స్ట్ కాస్ టీటా ఎడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ అంటే ఆసన్న భుజం బై కర్ణము. ఆసన్న భుజం ఎంత ఉందండి 7 డివైడెడ్ బై 25. టాన్ టీటా ఎదుటి భుజము డివైడెడ్ బై ఆసన్న భుజము. దట్ ఈస్ ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై adjacent side, that is 24 divided by 7. Cot theta and adjacent side divided by opposite side, that is ఆసన్న భుజము బై ఎదుటి భుజము 7 by 24. Secant theta hypotenuse divided by adjacent side, that is కర్ణము divided by ఆసన్న భుజము 25 divided by 7. Cosecant theta hypotenuse divided by opposite side, that is కర్ణము divided by ఎదుటి భుజము. సో కర్ణము అంటే 25 divided by 24. 25 divided by 24. సో ఇట్లా ప్రాబ్లమ్ని మనం చేస్తాం.
ఓకే, ఐ హోప్ ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రాబ్లమ్ని మీకు హోంవర్క్ ఇస్తానండి. ఒక చిన్న ప్రాబ్లమ్ని మీకు హోంవర్క్ ఇస్తాను. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్. ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్. In triangle XYZ, angle Y is equal to 90 degrees. Angle Y is equal to 90 degrees and XZ is equal to 5. YZ is equal to 4. YZ is equal to 4. Find secant square theta minus tan square theta is equal to how much? Cosecant square theta minus cot square theta is equal to, right? So ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏంటండి? ట్రయాంగిల్ XYZ, angle Y is equal to 90 degrees, XZ is equal to 5, YZ is equal to 4. Then find secant square theta minus tan square theta, cosecant square theta minus cot square theta. We will continue the next class.